ప్రియమైన వాళ్ళారా, బివేర్ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకంటే సాతాను అనేక రూపాలు మార్చుకుంటూ అందరినీ కూడా మోసం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా పెట్టినటువంటి భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే మన ఫేస్బుక్ అకౌంట్ ని హ్యాకర్స్ హ్యాక్ చేయడం. వాళ్ళు హ్యాక్ చేయడం మాత్రమే కాకుండా మన అకౌంట్ నుంచి అకౌంట్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఈ అమౌంట్ చాలా అవసరం ఉంది, అర్జెంట్ గా నాకు గూగుల్ పే చేయని వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. ఈ మెసేజ్ పెట్టినటువంటి వ్యక్తి తమ స్నేహితుడని వారు భావించి చాలా మంది డబ్బులు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీకు మెసెంజర్ నుంచి కావచ్చు, వేరే యాప్స్ నుంచి కావచ్చు, డబ్బులు గూగుల్ పే చేయండి అని మీకు మెసేజ్ పంపించినట్లయితే మీరు దయచేసి ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అంత మాత్రమే కాకుండా వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ ఏనా కాదా అనేది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అదే రీతిగా ఎవరైనా మీకు రిక్వెస్ట్లు పెడుతున్నట్లయితే, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నట్లయితే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది మీ స్నేహితుడినా కాదా అనేది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరు మీకు రిక్వెస్ట్ పంపించినా ఆ రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేయకండి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఫేస్బుక్ లో మన ఫ్రెండ్ కి ఒక అకౌంట్ ఉంటుంది, దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయి ఉంటాం. ఇంకొక అకౌంట్ కూడా అదే పేరు మీద ఉంటుంది. అలాంటి అకౌంట్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాతాను చాలా భయంకరంగా విజృంభిస్తున్నాడు. ఏది నిజమో ఏది నిజం కాదు, ఏది అబద్ధమో ఏది సత్యమో మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత మనం పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటముగా మనం జీవిద్దాం. దేవుని యొక్క కృపకు మనం పాత్రలు అవుదాం, సాతాన్ని జయిద్దాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.